దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పు అని చెప్పేసి అనొచ్చు. మొన్న వక్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అయిపోయింది. ఏదో ఒక రోజు చట్టంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వక్ బిల్ అనేది చట్టంగా మారితే ముస్లింలకి ఎలాంటి నష్టం వాటిల్లబోతుంది? ఎస్, నష్టం ఉంటే ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఇన్ కేస్ లాభాలు ఏమైనా ఉంటాయా? బీజేపీ వైఖరి ఏంటి దీని మీద? సో ఇట్లాంటి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. మన ఈరోజు కరీంనగర్ జిల్లాలో మనతోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఉద్యమకారులు అని చెప్పేసి అనొచ్చు, సయ్యద్ నైముద్దీన్ గారు, అలాగే మౌలానా హసన్ గారు, అలాగే ఇమ్రాన్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారు? బాగున్నా. బీవీఆర్ ఛానల్కి అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారములు. జై తెలంగాణ. రైట్ సార్, నేను పాయింట్కి వస్తున్నా. వక్ బిల్ అనేది పార్లమెంట్లో ఆమోదం అయిపోయింది, పాస్ అయిపోయింది. ఏదో ఒక రోజున చట్టంగా కూడా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కంపల్సరీ చట్టంగా మారుతుంది. ఏంటి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు? ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ చాలా ప్రయత్నాలు చేసిళ్ళు, మీ ముస్లిం సోదరులు చాలా ప్రయత్నాలు చేసిళ్ళు ఆపేందుకు, బట్ మీరు ఆపలేకపోయిళ్ళు. ఏంటి, ఏం చెప్తారు? చాలా దురదృష్టకరం. ఇది భారతదేశ చరిత్రలో ఒక నల్లటి రోజుగా మేము భావిస్తాం. నల్లటి రోజు, బ్లాక్ డేగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉన్నది. ఇది దాదాపు మనకు పార్లమెంట్లో కూడా విపక్ష పార్టీలు ఇప్పుడు ఏ బిల్లు కూడా వ్యతిరేకించలే, అంత వ్యతిరేకించినాయి. ఈ బిల్లు కూడా అతి తక్కువ ఓట్లతోనే పాస్ అయింది. ఒక విషయం గమనించాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే, భారతదేశంలో మొత్తం ముస్లింలు వన్ సైడ్ మాకు వద్దు అని చెప్పిన తర్వాత కూడా బలవంతంగా మన ముస్లింల మీద రుద్దటానికి, వాళ్ళ హక్కులను కాయటానికి, వాళ్ళ భూములను లాక్కోవడానికి ఒక కుట్రగా బీజేపీ తీసుకొచ్చిన బిల్ ఇది. మేము తీవ్రంగా దీన్ని నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలా బాధాకరం. ఒక ముస్లిం సమాజానికి టార్గెట్ చేసి బీజేపీ వాళ్ళ భూములను లాక్కోవడానికి చేస్తున్న ఈ కుట్రను ఖండిస్తున్నాం మేము మా బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన. అదేవిధంగా యావత్తు భారతదేశంలో మైనార్టీల పక్షాన మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే సార్, ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం పైన మీ వర్షన్ ఏంటిది? ఇప్పుడు ఎటకెలకైతే బిల్ పాస్ అయిపోయింది, ఏదో ఒక రోజున చట్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి మీ ఎజెండా ఏంటిది? యాక్చువల్లీ మీరంటే మీ ముస్లిం కమ్యూనిటీ యొక్క ఎజెండా ఏంటిది? ఏం చేయబోతున్నారు? ముస్లింలు అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఒక సమాజం. ఇప్పుడు ఆ సమాజానికి చిన్న చూపు చూస్తూ అనగదొక్కే ప్రయత్నంలో, వాళ్ళ మతాచారాలను బొందబెట్టే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్న కుట్రను మేము తిప్పికొడతాం. అంటే వాళ్లకు పార్లమెంట్లో బలం ఉందని వాళ్ళు చట్టం తయారు చేశారు. కానీ మాకు రోడ్ల మీద మాకు హక్కు ఉంటుంది, నిరసన తెలిపే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. మా మత పెద్దలతో కలిసి మేము న్యాయ పోరాటం చేస్తాం. అదే సందర్భంలో మేము రోడ్ల మీద కూర్చుండి మా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలో పోయి బీజేపీకి నిలదీస్తాం. ఈ చట్టంలో ఉన్న నల్ల చట్టాలు ఏంటిది వివరిస్తాం. మాకు ఈ చట్టాల వల్ల మాకెంత నష్టం జరుగుతుంది, మా ఆచారాలకు ఎంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ భారతదేశం అని అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, ఎన్నో సంస్కృతులు ఉన్న దేశం మన భారతదేశం. ఒక్క మతాన్ని కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే మతానికి ఒక ఓటు రాజకీయం చేస్తుంది. ఎందుకంటే మైనార్టీలకు సంబంధించిన ఓట్లు తక్కువనే కాబట్టి వాళ్లకు కించపడితేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందుతూ మాకు హిందూ సోదరులు ఓట్లు వేస్తారని ఒక దురాలోచనతో చేస్తుంది. కానీ అక్కడ సెక్యులర్ వాదులను కూడా ఉన్నారు. భారతదేశంలో అంబేద్కర్ వాదులు, సెక్యులర్ వాదులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళు ఆలోచిస్తారు. ఇవ్వాలి కాకుండా రేపు మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళు సాధిస్తారు. ఇప్పుడు ఏంటంటే దీనికి సాక్ష్యం పార్లమెంట్లో కూడా విపక్ష పార్టీలకు మాట్లాడేంత సమయం ఇయ్యలే. రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఈ బిల్లులు పాస్ చేస్తారు. అంటే ఎప్పుడు చేసినా చట్టాలు వీళ్ళు రాత్రికే చేస్తారు. అంటే ఒక సమాజంలో డేలా మంచి పని జరుగుతాయి, రాత్రిలో దొంగ పనులు జరుగుతాయి. అది అందరు తెలిసిన విషయమే. ఇసుంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్పింది బిల్ల రాసింది ఒకటి, ఆ బిల్ల వాళ్ళు సవరణలు చేసింది ఒకటి, మళ్ళీ చెప్తున్నది ఒకటి. ఇంత ఒక పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీలు, మంత్రులు ఇంత అబద్ధాలు చెప్పడం చాలా సిగ్గుచేటు. ప్రతిదీ అబద్ధమే. వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఒక సమాజానికి మంచి చేయడానికి తీసుకొస్తున్నాం. దాంట్లో సవరణలలో ఎక్కడుంది మంచి చేయడానికి? లాక్కునే సవరణలు తీసుకొచ్చుకుంటా మేము మంచి చేయడానికి ఇంత అబద్ధాలు చెప్తారా?
ఒక పార్లమెంట్ అన్నప్పుడు ఒక పవిత్రమైనది, అది భావించాలి, అక్కడ అబద్ధాలు చెప్పద్దు. అది రైట్. సరే, మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, నల్ల చట్టం అని చెప్పేసి ఒక మాటతో మీరు సంబోధించడం జరిగింది. ఏంటి ఇప్పుడు వక్ఫ్ చట్టాన్ని నల్ల చట్టంగా మీరు ఏ రకంగా చెప్తా ఉన్నారు? ఎలా నల్ల చట్టం అవుతుంది? పాత వక్ఫ్ బోర్డ్ చట్టంలో వక్ఫ్ బై యూజర్ ఉండే. యాక్చువల్లీ వక్ఫ్ బై యూజర్ అంటే గతంలో ఒక దాదాపు 400 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, అప్పుడు వక్ఫ్ చేసిన వాళ్ళు, అది మా పరంపరగా మాకు మా ఆధీనంలో ఉంది, మేము యూజ్ చేసుకుంటున్నాం. ఉదాహరణకు ఒక శంశాన వాటిక హబ్రస్ అని అంటాం, ఒక 400 సంవత్సరాల ముందు ఎవరు ఇచ్చిరో తెలియదు మాకు, అప్పుడు ఇచ్చిర్రు. ముస్లింలు ఇస్తేనే మనం దాంట్లో ముస్లింలు, హిందువులు, అప్పుడు హిందూ సోదరులు కూడా ఇచ్చినది వాడుకుంటున్నాం. దానికి డీడ్ ఉండదు, దానికి సంబంధించిన డీడ్ ఉండదు. అసొంటి డీడ్ లేని వాళ్ళు మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ దానికి కలెక్టర్ పవర్ ఇస్తారు. కొత్త చట్టంలో కలెక్టర్ గారు ఏం చెప్తారంటే, దీనికి సంబంధించిన డీడ్ తీసుకురామని ఒక 6 months లోపు దానికి డిజిటలైజేషన్ చేయాలని తీసుకురామంటారు. ఆ డీడ్ దేవలేము మేము. తేనప్పుడు ఆ పరిస్థితుల్లో అది గవర్నమెంట్ దగ్గర వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు, వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇది కుట్ర కాకుంటే మరి ఏంటిది? ఇది నల్ల చట్టం కదా. ఇది వక్ఫ్ బై యూజర్ వేరే ఎండోమెంట్ బోర్డ్స్, హిందూ సంబంధించిన బోర్డులలో ఉన్నది. ఇప్పుడు క్రిస్టియన్ బోర్డులో ఉన్నది, బుద్ధ సమాజంలో ఉంది, ఇది మనకు సిక్ సమాజం సంబంధించిన బోర్డులలో ఉన్నది వక్ఫ్ బై యూజర్. మన మైనార్టీకి సంబంధించిన దాంట్లోకి ఎందుకు తీస్తారు? ఇది ఒకటి కుట్ర. ఇంకొకటి లిమిటేషన్ యాక్ట్ అని. లిమిటేషన్ యాక్ట్ ఇంతకుముందు వక్ఫ్ బోర్డులో లేకుండే. లిమిటేషన్ యాక్ట్ అంటే సపోజ్కు మనం ఎక్కడన్నా భూమి వక్ఫ్ బోర్డు ఉంది అనుకోండి, ఒక 12 సంవత్సరాల నుండి అక్కడ వాళ్ళు కబ్జా ఉంటే అతనికి అవుతుంది. అది లిమిటేషన్ యాక్ట్ లేదు ఇప్పుడు, అంటే అది ఆ భూమి అతనికి అవుతుంది. ఇప్పుడు సపోజ్కు ముంబైలో, మహారాష్ట్రలో అంబానీ గ్రూప్స్ వాళ్ళు పెద్ద అసలు ఎంతో కబ్జా చేస్తున్నారు. వాళ్ళకు లాభ కూర్చేలాగా ఇది లిమిటేషన్ యాక్ట్ కూడా వాళ్ళు అప్లై చేయకుండా తీసేసారు, దీంట్లో పెడుతురు. అంటే వేరే ఇప్పుడు ఎండోమెంట్ బోర్డ్స్ కానీ వేరే మతాలకు సంబంధించిన బోర్డులని లిమిటేషన్ యాక్ట్ లేదు, దీంట్లో పెడుతురు. అంటే 12 సంవత్సరాల లోపు దాని మీద మనం వక్ఫ్ బోర్డు ద్వారా మన భూమి అని కేసు పెట్టచ్చు. ఒకవేళ పెట్టకుంటే అది వాళ్ళదే చెందుతుంది. ఎన్నో ఉన్నాయి అసలు ఆస్తులు. ఇప్పుడు మస్జిద్లు కానీ, ఖబ్రస్తాలు కానీ, వాళ్ళు మా షాపింగ్ కాంప్లెక్స్, మన వక్ఫ్ బోర్డుకు ప్రాపర్టీకి లాభం రావాలని ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టినాం. దాని మీద దాదాపు 30-40 సంవత్సరాల నుండి వాళ్ళు రెంట్ కట్టుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కబ్జాలో ఉన్నారు. నేను 12 years నుండి ఇక్కడ ఉంటున్నా, నాకు రైట్స్ ఉన్నాయి అని వాటి కబ్జా చేసుకుంటారు డైరెక్ట్గా. అంటే బీజేపీ తెచ్చిన ఒక చట్టం ఇది. 2 చేతులతో దోచుకోవచ్చు వక్కు సంబంధించిన భూములు. ఒక చట్టం ఏంటంటే లిమిటేషన్ యాక్ట్, ఒకటి ఏంటంటే వక్ఫ్ బై యూజర్. ఈ 2 చట్టాలతోని, నల్ల చట్టాలతో దోచుకునే అవకాశం, అంటే వీళ్ళ దగ్గర ముస్లింల దగ్గర ఏ ఆస్తి ఉండద్దు అని ఒక దురాలోచన తెచ్చిన చట్టం ఇది. ఓకే, యాక్చువల్లీ వక్ఫ్ యొక్క చరిత్ర చెప్పండి కొంచెం. ఇప్పుడు మీరు ఆస్తులు ఇది దుర్వినియోగం పాలు చేయేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ వక్ఫ్ యొక్క చరిత్ర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. వాస్తవంగా వక్ఫ్ అంటేనే ఇస్లాం పుట్టినప్పటి నుంచి వక్ఫ్ ఉన్నది. అంటే మన మతం పుట్టినప్పటి నుంచి మనం దాంట్లో ఏంటంటే వక్ఫ్ అంటే మనకు ఒక మంచి స్తోమత గల ఒక ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదవారికి లాభం జరిగేలా మన ధార్మిక క్షేత్రంలో అభివృద్ధి చేయాలి, లేకపోతే పేద ప్రజలు డెవలప్మెంట్, సమాజంలో అందరు సమానంగా ఉండాలి. ఒక పేద, ఒక గరీబ్, పైసలు ఉండదు దాన్ని ఒక ఆలోచన, మంచి ఆలోచనతో వక్ఫ్ చేస్తారు ఎవరైనా కానీ. చేసిన తర్వాత దానికి ఒక ముతవల్లి ఉండి దానికి పరీక్షిస్తాడు, దానికి సంబంధించిన లాభం వస్తే పేద ప్రజలకు పంచుతారు. ఈ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ వక్ఫ్ హిందూ సోదరులు కూడా చేశారు గతంలో ఎందరో. ఇప్పుడు ఈ చట్టంలో ఏంటంటే ఒక 5 years వరకు వాడు ముస్లిం ఉంటేనే చేయాలి. అంటే ఇప్పుడు నేను ముస్లిం ఉన్నా, నేను ఎట్లా రుజువు చేయాలన్నట్టు? ఇప్పుడు నేను గడ్డం పెట్టుకుంటేనే ముస్లిం అవుతానా, లేకపోతే టోపీ పెట్టుకోవాలన్నా? మరి ఎట్లా? అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ముద్ర వేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారా నువ్వు ముస్లిం అని? అప్పుడు నేను వక్ఫ్ చేయాలన్నా? వక్ఫ్ చేయాలంటే కూడా ముస్లిం ఒక 5 years నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని ఒక చట్టం చేస్తు. అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేని చట్టాలు తయారు చేసిరు వీళ్ళు. ఒక ముస్లింలకు టార్గెట్ చేసి, ఇది ఇవాళ మాకు టార్గెట్ చేసి ఓకే మేము తట్టుకుంటున్నాం, రేపు కొట్లాడుతాం దీని గురించి, కానీ రేపు మళ్ళీ క్రిస్టియన్ సోదరులే చేస్తారు. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు ఇప్పటికే ఆల్రెడీ బుద్ధిస్ట్ సోదరులకు వాళ్ళ బుద్ధిస్ట్ పెద్ద టెంపుల్ విహార్లు ఉంటాయి, అసలు ఎన్నో కులగొట్టుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, కబ్జా చేసారు. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండాలో పని ఈ చట్టం తీసుకొచ్చారు. ఓకే సార్, ఇప్పుడు కంప్లీట్ ఆస్తిని కుల్లగొట్టడం కోసమే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తుంది బీజేపీ అని మీరు అంటా ఉన్నారు.
యాక్చువల్లీ దేశవ్యాప్తంగా ఎంత ఆస్తి ఉంది, వక్ ఆస్తి ఎంత ఉంది? వాస్తవంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు వరకు వాళ్ళ లెక్క ప్రకారం 9 లక్షల ఎకరాల భూమి ఉన్నది. 9 లక్షల ఎకరాల భూమి ఉన్నదని, అదేవిధంగా 8 లక్షల కోట్ల దానికి వాల్యుబుల్ ఉన్నదని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు అది ఎట్లా అంటే మన తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ఛత్తీస్గఢ్ 4-5 రాష్ట్రాల్లో తీసుకుంటే హిందూ ఎండోమెంట్స్ బోర్డులది ఒకవేళ ల్యాండ్ తీసుకుంటే 14 లక్షల ఎకరాలు ఉంటుంది. అంటే దీనికన్నా ఎక్కువ ఉన్నది. కానీ వీళ్ళు ఒక ప్రొపగండా, ముస్లింలకి ల్యాండ్ ఎక్కువ ఉన్నది, వీళ్ళతో తీసుకోవాలి, కబ్జాలు చేసిర్రు అని ఎన్నో అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మనం నేషనల్ మీడియాలో కావచ్చు, ఒక 3 years నుండి పనిచేసారు దీని మీద. ఒక వక్ఫ్ బోర్డుకు ఒక విలన్గా సూచించి దానికి పులప్ చేసి అలా ఆ ఉన్న భూములు మొత్తం కాజేయాలి అని ఒక కుట్ర, బీజేపీ చేసిన కుట్ర ఇది. వాస్తవంగా ఇప్పుడు ఉన్న భూముల మీద 95% కేసులు ఉన్నాయి, మొత్తం కోర్టు కేసులు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు గవర్నమెంటే కబ్జా చేస్తున్నది. ఇప్పుడు కొత్త చట్టంలో ఏం తీసుకొస్తారంటే ఆ కోర్టులు ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కబ్జాలు ఉన్న భూములు కావచ్చు, ఆటోమేటిక్గా గవర్నమెంట్ అయిపోతాయి. వక్ఫ్ బోర్డుకు సంబంధం లేకుండా అవి మొత్తం ఆటోమేటిక్గా గవర్నమెంట్ అయ్యే వరకు చేసే వరకు చట్టం తీసుకొచ్చారు వాళ్ళు, బ్లాక్ చట్టం. సార్, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, హిందువులు కూడా గతంలో వర్క్ చేశారని చెప్పేసి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా సరే వర్క్ చేయాలనుకుంటే ఏం చేయాలి? వాళ్ళు చేయవలసినటువంటి ఎబిలిటీస్, అంటే వాళ్ళు చేయ పనులు ఏంటి? గతంలో నేను ప్రూఫ్తో సహా చెప్తా. శివాజీ మహారాజ్ 1627లో అంటే హిందువులు కూడా చేసిరు. శివాజీ మహారాజ్ అంటే హిందూ సమ్రాట్ అంటారు. మహారాజ్ రాజు 654 ఎకరాల భూమి వక్ఫ్ చేసారు. బహుమతి అంటే వక్ఫ్ చేసారు. వక్ఫ్ చేస్తేనే బహుమతి అంటారు, గిఫ్ట్ అయితేనే వక్ఫ్ అంటారు. దాంట్లో అతని సైన్యంలో దాదాపు 60,000 మంది ముస్లింలు కూడా ఉండేది. అంటే రాజులు ఆ మధ్యలో రాజులు కొట్లాడుకున్నారు తప్ప హిందూ ముస్లిం అని ఎప్పుడు వాళ్ళు విభేదాలు సృష్టించలేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే ఈ కొత్త చట్టంలో ఖచ్చితంగా 5 years వరకు ముస్లింగా ఉండాలి. అంటే హిందూ సోదరులు దానం చేయొద్దన్నట్టే ఆలోచన కదా. అంటే దానం చేయడానికి కూడా హిందూ ముస్లిం చూసి దానం చేసేంత పరిస్థితి మన భారతదేశంలో తీసుకురాస్తుంది. అంటే బీజేపీ మనం ఆలోచించాలి, వాళ్ళ ఆలోచన ఏంటిది అన్నట్టు. రైట్. అంబానీ గ్రూప్స్కి కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంబానీ గ్రూప్స్ వాళ్ళు కూడా ఆ ఆస్తిని ల్యాండ్ కబ్జా చేసిలని చెప్పేసి. ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు? ఎందుకు చెప్తారు? పేపర్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి, మేము ఎవిడెన్స్తో సహా ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం చెప్తాం. ఎందుకు వట్టికి చెప్పాం కదా. 2005లో అక్రమంగా వక్ఫ్ ల్యాండ్ను కబ్జా చేసిన అంబానీ గ్రూప్స్, అంటీలియా ముఖేష్ అంబానీ కట్టింది పెద్ద 27 అంతస్తులో బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు వక్ఫ్ ల్యాండ్లో. ఇప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళకి అయిపోతుంది. ఈ చట్టం లిమిటేషన్ యాక్ట్ అని ఒక చట్టం దీంట్లో కొత్త చట్టంలో బీజేపీ తీసుకొచ్చింది. లిమిటేషన్ యాక్ట్ అప్లై చేస్తుంది. అంటే వేరే ఎండోమెంట్ బోర్డ్స్కు కానీ వేరే ఇతర మతాల బోర్డ్స్ కానీ లేదు లిమిటేషన్ యాక్ట్, కానీ దీంట్లో పెడుతుంది. లిమిటేషన్ యాక్ట్ అంటే ఒక 12 సంవత్సరాల నుండి ఎవరన్నా కబ్జాలో ఉంటే అతనికి ఆ భూమి ఆటోమేటిక్ అతనితో అయిపోతుంది. ఇప్పుడు అంబానీది అది కోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. కానీ ఇప్పుడు అతను గెలుస్తాడు, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ అప్లై కాదు కదా, లేదు కదా. నేను 20 years నుండి కబ్జాలు ఉన్నా, దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు, వక్ఫ్ బోర్డుది కావచ్చు, మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ లేదు కాబట్టి నాదే అంటాడు, అతనిదే అయిపోతుంది. అంటే మోదీ గారు ఒక పేద ముస్లింలకు చెందాలి ఆ భూములు కానీ పైసలు కానీ తన దోస్తులకు పంచడానికి ఈ తెచ్చిన చట్టం, నల్ల చట్టం. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. బీజేపీ అనేది మీ ముస్లిం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మీలాంటి ముస్లిం పెద్దలు అంటూ ఉన్నారు. యాక్చువల్లీ బీజేపీ పైన మీ వైఖరి ఏంటిది? ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా చెప్పండి. వాస్తవంగా బీజేపీకి ఎప్పుడు కానీ మేము ఆర్ఎస్ఎస్కి విడదీసి చూడలేము. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక భాగమే బీజేపీ. ఏబీవీపీ కావచ్చు, బీజేపీ వాళ్ళు బజరంగ్ దళ్ కావచ్చు, ఇవి ఎన్నో శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ బీజేపీ. అంటే వాళ్ళు చేసేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అప్లై చేస్తారు, అమలు చేస్తారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే మన స్వతంత్రం రాకముందు నుంచే ముస్లింలకు అనగదొక్కాలి, ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళ మతం ఎదగద్దు, ఓన్లీ మా మతమే ఎదగాలి,
ప్రతి ఆచారానికి వేరే ఇతర ఆచారాలకు హైజాక్ చేసే పద్ధతి ఆర్ఎస్ఎస్లో ఉంటుంది. వాళ్ళకు హిందీ ఉర్దూ నుండి హిందీ తయారు చేస్తున్నారు. అసలు ఇప్పుడు తమిళం మొత్తం బొంద పెడుతున్నారు. మనకు తమిళనాడులో మనం ఉద్యమాలు చేస్తున్నారు. మన భాష ఉండాలని, జీవించాలని. కానీ ఎన్నో భాషలు ఇప్పటివరకే ఒక దాదాపు 50-60 భాషలు బొందబెట్టిరు వీళ్ళు. అంటే ఒకటే మతం ఉండాలి, ఒకటే రాజు ఉండాలి. వాళ్ళ ఆర్యుల అంటే ఆర్ఎస్ఎస్ అంటేనే ఆర్యుల భావజాలం ఉంటుంది. వాళ్ళు వచ్చింది వలస కోసం ఇక్కడ వచ్చింది ఆర్యులు. ఇక్కడ ద్రావిడ, మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ద్రావిడ హరప్పన్ సమాజానికి చెందిన వాళ్ళం. మాకు అప్పటి పరిస్థితులు బట్టి మేము ఆ మతాలు మార్చినాం అంతే తప్ప మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఆర్యులు వచ్చిందే బయట నుండి. వాళ్ళ భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ది. మిత్రులారా, ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం. నేను పర్సనల్గా నా మతాన్ని ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవిస్తాను. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో మతాలు ఖతం కూడా అయినాయి, ఎన్నో భాషలు ఖతమైనాయి. ఇప్పుడు ఒక మతానికి టార్గెట్ చేసి ఖతం చేద్దాం, మా ఒకటే మతం గొప్పది అంటే నా తల్లి గొప్పది అంటే మీ తల్లి గొప్పది అంటారు మీరు. ఎవరి తల్లి గొప్పది? ఇక్కడ పరిష్కారం అవుతుందా? అందరి తల్లి ఎవరికి తల్లి వాళ్ళకు గొప్పది. మా మతం మాకు గొప్పది, మా మతం ఆచరిస్తాం. మేము ఇతర మతాలకు మేము ఎప్పుడు ఖచ్చితంగా గౌరవిస్తాం, కించపరచాం. కానీ బీజేపీ టార్గెట్ చేస్తుంది వాళ్ళ ఆచారాలను. ఇప్పుడు మేము సపోజ్కు మా ఆచారాలలో ఏమున్నది, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉన్నది, ఇప్పుడు సనాతన్ బోర్డు తీసుకొస్తా అంటారు. అంటే చూసే కదా మీరు చేసేది, తీసుకురండి. మేము సనాతన్ బోర్డుకు మేము వ్యతిరేకం కావచ్చు, మేము స్వాగతిస్తాం. ఏ సమాజమైనా ఏ మతమైనా మేము ఆచరిస్తాం. కానీ హైజాక్ చేసే ఆలోచన ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ బీజేపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అంటే ముస్లింని టార్గెట్ చేస్తుంది మీరు అంటున్నారు. కానీ మీ ముస్లిం కమ్యూనిటీ కూడా బీజేపీని టార్గెట్ చేసినట్టు అనవచ్చా? ఎందుకంటే బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పేసి మీ ముస్లిం పెద్దలు అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్తారు? వాస్తవాలు ఉన్నాయి కదా. ఎట్లా చెప్తారు? ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఏర్పడింది స్వతంత్రం వచ్చిన తర్వాత. స్వతంత్రంలో లేదు, ఆ పార్టీ లేదు. ఉండే ఆర్ఎస్ఎస్ అది ఒక సంఘం. అది ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు మనకు చరిత్రకారులు చెప్తారు, బుక్స్ ఉన్నాయి, మీకు గ్రోక్ అనే ఒక సంస్థ ఉంది, దాంట్లో అడుగుతూ చెప్తారు. బీజేపీ ఎప్పుడు కానీ స్వతంత్ర యుద్ధంలో డైరెక్ట్ పాల్గొనలే. బ్రిటిష్ వాళ్ళకు పెన్షన్ వచ్చింది. ఇప్పుడు సవర్కర్ వీళ్ళకు ఒక హీరో, వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళ హీరో సవర్కర్ గారు. సవర్కర్ గారికి పెన్షన్ వచ్చింది, మంత్లీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. మరి ఎట్లా మనకు కాంగ్రెస్ వాళ్ళకు కానీ ముస్లింలకు కానీ ఇవ్వలేదు కదా. అదే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్లో 25 years స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 25 సంవత్సరాల వరకు మన జాతీయ జెండా ఎగిరియలే, వాళ్ళు మీద ఎక్కియలే. అంటే వీళ్ళు చేయలే కదా, స్వతంత్రంలో లేరు వాళ్ళు మళ్ళీ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా మన భారత రాజ్యాంగం ఒక చింపిన్రు వాళ్ళు. కావాల్సిన సంఘటనలు ఉన్నాయి, చరిత్రకారులు చెప్తురు కదా, మనం చెప్పుడు కాదు. దానికి ప్రూఫ్లు ఉన్నాయి, బుక్లు ఉన్నాయి. ఒకటే వాళ్ళ ఆలోచన ఇక్కడ ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి, మనం లావబడ్డాడే. ఏంటంటే ఇప్పుడు ఓట్స్ ఇవ్వలేకు ఉన్నాయి, హిందూ సోదరులకు ఎక్కువ ఉన్నాయి, ముస్లింలకు తక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కాశ్మీర్లో పోతే ఏం చెప్తారు, అక్కడ ముస్లింలకు ఓటు కావాలని అక్కడ ఈద్కు మేము గ్యాస్ ఫ్రీ ఇస్తా అంటాం. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ముస్లింల ఓట్లు ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటాయి అలా అసొంటి ఆలోచన ఉంటుంది వాళ్ళది. బీహార్లో కూడా ఇప్పుడు స్వాగతే మోదీ అని రంజాన్కి ఇస్తా అన్నారు. ఇసొంటి మాకు ఒకటే చెప్తున్నాం, మాకు ఎవర బీజేపీ వాళ్ళది కావచ్చు, వాళ్ళది ఉచిత పథకాలు వద్దు, మా హక్కులు మాకు. ఇప్పుడు చూడొచ్చు, మైనార్టీలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ప్రతి దాంట్లో వెనుకబడి ఉన్నారు. అనగదొక్కిరు మాకు. ఇప్పుడు రోడ్ల మీద చూడండి, సైకిల్ టైర్ పంచర్ చేసే అతను ముస్లిం, ఎలక్ట్రీషియన్ పనిచేసే అతను ముస్లిం, ప్లంబర్, చిన్న ఉద్యోగాలు లేవు వాళ్ళకు, పెద్ద. కానీ ఇప్పుడు మా మత ఆచారాలు కూడా మీరు మతం ఇప్పుడు అది చెప్పారు, రేపు నమాజ్ కూడా చదవద్దు అంటారు. అని చూసినాం మనం. మన ఈ గొడవలు లాస్ట్కి ఎట్లయితాయంటే ఒక సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ గొడవల పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ నార్త్ ఇండియన్స్ మొత్తం వాళ్ళ భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది. నమాజ్ కూడా ఈద్కు నమాజ్ చదవద్దాన్ని కూడా ఇచ్చే వాళ్ళు ఆలోచన అట్లుంటుంది అక్కడే. రైట్ సార్, ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఎన్ని చెప్పినా కూడా ఏదైనా సరే బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అయిపోయింది. ఏదో ఒక రోజు చట్టసభలో చట్టంగా మారుతుంది కూడా.
ఎస్, మీకు అది అవపడుతుంది కూడా, చట్టంగా అయితే మారుతుంది. ఫైనలీ ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ ఒకటే చెప్తున్నాం మేము, చట్టం ఏర్పడినా కూడా చట్టం రిటర్న్ తీసుకున్నా మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు తీసుకొచ్చిన 3 రైతుల గురించి. అవును, తీసుకొచ్చిన తర్వాత రైతులు ఎంతో సోదరులు ధర్నాలు చేశారు, ఎన్నో రైతుల మీద కార్లు, బీజేపీ వాళ్ళు కార్లు కూడా ఎక్కించిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రధానమంత్రి హోదాలో సారీ చెప్పి ఆ 3 నల్ల చట్టాలు రిటర్న్ తీసుకున్నారు. అదొకటి ఉదాహరణ. అసలు ఇంకా ఎలక్ట్రల్ బాండ్ కూడా తీసుకొచ్చి 2018లో బీజేపీ తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలను ఎన్నో కోట్లు బీజేపీకి ఫండ్స్ వచ్చినాయి. తర్వాత సుప్రీంకోర్టులో పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ చట్టానికి రద్దు చేసింది. ఇటువంటి ఇది కూడా ఈ చట్టం సుప్రీంకోర్టులో దాదాపు నిలవది. ఎందుకంటే మాకు రైట్స్ ఉన్నాయి, మా మతాన్ని మేము ఆచరించే రైట్స్ మాకు రాజ్యాంగం కల్పించింది. మేము ఇతర మతాలకు మేము కించపరచుడు కానీ ఇతర మతాలకు చేస్తలేము కదా. మాకు మా మతంలో మా భాష మా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ. మా హక్కులు కాల రాస్తా అంటే సుప్రీంకోర్టు ఎక్కడ ఆగది, అక్కడ ఖచ్చితంగా దీనికి రద్దు చేస్తారు. అలా కాకుండా కూడా సెక్యులర్ మళ్ళీ గవర్నమెంట్లు వస్తాయి. ఈ చట్టాలు ఎప్పుడు కూడా పర్మనెంట్ కావు. ఈ చట్టాలు మారిస్తే మళ్ళీ వేరే గవర్నమెంట్లు వచ్చినట్టు చట్టాలు మారుతాయి. కానీ ఇక్కడ నిజాయితీగా మనం చెప్పదలుచుకునేది ఏంటంటే బీజేపీ చేసిన కుట్రలను మనం గమనించాలి. ఇది ఒకే మతం కాదు. ఇప్పుడు మా ముస్లిం మతం అన్నారు, క్రిస్టియన్ మతం అంటారు, బుద్ధిస్టులు అంటారు, మళ్ళీ సిక్కులు అంటారు. వీళ్ళు ఒక్కళ్ళు కాదు, ఒక్క సమాజం. వాళ్ళు అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఇది మనం గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ద్రోహిగా ఏర్పడినారంటే బీజేపీ కారణమే. నితీష్ కుమార్ గారు ప్రజల ముందు ద్రోహిగా ఏర్పడినారంటే కాబట్టి బీజేపీ మాటలు విన్న వాళ్ళు ఎవ్వరు కూడా పైకి రాలే. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం మేము, బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎజెండా ఈ దేశానికి మంచిది కాదు, ఆలోచించాలి. దీని మీద మేధావులు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన, అదేవిధంగా యావత్తు తెలంగాణ ముస్లిం భారతదేశ ముస్లింల తరపున మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేధావులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, దీని మీద మాట్లాడండి, ఖచ్చితంగా నిలదీయండి. ఏంటంటే ఈ సమాజం అందరు కలిసినే ఇప్పుడు ఒకటే మతం మంచి అభివృద్ధి చెందింది, ఒక మతం కాకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుందా మనం ఆలోచించాలి. కాబట్టి ఇవాళ వీళ్ళకు ఆపకుంటే ఇంకా అరాచకాలు, వీళ్ళు ఒక పైశాచికం ఆనందం పుట్టడానికి చేస్తున్న ఇది కుట్ర. కాబట్టి అందరు దీన్ని ఖండించాలని మేము ఇదే సమయంలో మేము మైనార్టీల పక్షాన స్పెషల్గా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ సమయంలో మైనార్టీలకు అండగా నిలబడ్డారు. మన పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు, మా ఎంపీ, రాజ్యసభ సభ్యులు, మాకంటే పార్లమెంట్ లోక్సభలో బలం లేదు, అక్కడ కూడా వ్యతిరేకిస్తుండే, కానీ రాజ్యసభలో వ్యతిరేకించారు, మాట్లాడి గట్టిగా వ్యతిరేకించారు. మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు మా వెనుక నిలబడ్డారో అంటే నిజాయితీగా ఒక రాజ్యాంగాన్ని కాపాడడానికి, అదేవిధంగా ఒక మానవతావాదిగా కాపాడడానికి, మానవత్వానికి కాపాడడానికి చేసిన కృషిని మేము ఖచ్చితంగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీకి ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో బీజేపీకు ఖచ్చితంగా సమాజం రాజకీయంగా బొందబెడుతుందని మేము తెలియజేస్తున్నాం. సో వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇప్పుడు మీ పార్టీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా లేరు. ఉండుంటే మీకు అంటే బాగుండేది అనిపించింది? ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు మాకు కవితక్క గారు ఖచ్చితంగా అంటే ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ పార్లమెంట్ మెంబర్గా ఉంటే ఖచ్చితంగా మాకు లాభం జరుగుతుండే. గలం విప్పుతుండే అంటే గలం అయితే విప్పుతుండే. ఇప్పుడు ఒక చిన్న మీ మాట ప్రకారం ఒక చిన్న కథ చెప్తా, ఒకటే నిమిషం. ఒక ప్రశాంతమైన ఊరుందట. ఆ ఊర్లో అందరు మంచిగా సంతోషంగా ఉన్నారు. కొందరు దొంగలు వచ్చిరట. దొంగలు వచ్చి దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఊర్లో మొత్తం అన్ని మతాలు కులాల ఐక్యతతో వాళ్ళకు దొంగలకు తరిమికొట్టిరు. కొడితే దొంగలు ఆలోచించి ఏం చేశారట, మళ్ళీ దొంగతనం చేయాలంటే వీళ్ళకి విడదీయాలి ఖచ్చితంగా అని కుట్రవని రాత్రికి రాత్రి వచ్చి మొత్తం నిప్పు పెట్టారట. వీళ్ళ అంటే వీళ్ళు కొట్లాడుకునేసరికి ఆ మొత్తం నిప్పు ఏమైందంటే మొత్తం ఊరికే కాలిపోతుంది, ఊరు మొత్తం కాలిపోతుంది. ఇక అందులో ఒక పిట్ట, చిన్న పిట్ట, దాని గూడు ఉండే. ఆ పిట్ట వచ్చి బయట వచ్చి మీరు ఇక్కడ కొట్లాడుకుంటారు, మరి ఊరు మొత్తం కారిపోతుంది, ఏం చేస్తారు అంటే మా వల్ల ఏమవుతుంది, నేనైతే ప్రయత్నం చేస్తా అని ఆ పిట్ట నీళ్ళు చిన్న తీసుకుపోయి దాని మీద వేస్తున్నట. వీళ్ళు నవ్విర్రు, అరే
ఒక పిట్ట చిన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే చరిత్ర రాసినప్పుడు నేను స్వతంత్ర యోధుల దాంట్లో లిస్టులు ఉంటా, మీరు చరిత్ర రాసినప్పుడు ద్రోహుల లిస్టులు ఉంటారు అని చెప్పిందట. అంటే ప్రయత్నం ఏదో ఒకటి చిన్న, మా కవిత గారు ఉంటే ఖచ్చితంగా గెలవెత్తుండే ఒక్కటి. కానీ మనం ఏంటంటే ఒక ద్రోహంగా, దేశ ద్రోహంగా లేకుంటే సరిపోతుంది కదా. మా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు అప్పట్లో, మేము దీనికి వ్యతిరేకిస్తామని చెప్పారు, ఖచ్చితంగా వ్యతిరేకించారు. అప్పట్లో మేము వ్యతిరేకిస్తామని చెప్పింది మాట. बोल रहे वक्त के बारे में एक बिल लेके आ रहे हो, उसको उस बिल को, वो वक्त बोर्ड जो अमेंडमेंट का बिल है, बीआरएस पार्टी बिल्कुल अपोज करेगी उसको, उसमें कोई भी चेक नहीं है. आपके खिलाफ एक भी कदम या सेंट्रल उठाए या स्टेट उठाए, लड़ने के लिए सबसे पहले टीआरएस का बंदा आपके साथ खड़ा होगा. आप इस बात पे कोई चेक ना చెప్పిందా करिए. ఏవో దాని ప్రకారమే మా సురేష్ రెడ్డి గారు At a better environment, we Rajya want you Sabha. to withdraw the bill because ये उम्मीद के नाम पे आप बिल ला रहे, मगर मैं समझता हूँ a very very flary, a very good secularism का शायद आप शहीद हो रहा है यहाँ पे. तो इस అంటే నేను చెప్పేది ఏంటంటే మా పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, ఒక తెలంగాణ తెచ్చిన పార్టీ, అన్ని మతాలకు అన్ని కులాలకు నడిచే పార్టీ, అందరికి లాభం చేసే పార్టీ. కాబట్టి ఒక ఎంపీలు ఉంటే మాకు లాభం జరుగుతుండే ఇవాళ. కానీ రాజ్యసభలో వాళ్ళు వ్యతిరేకించారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినోడండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.